మీ మనసులో మాటలను చెప్పలేరు, కానీ చెప్పేది చేసేది ఏదైనా మీకు నచ్చితే మీ కన్రెప్పలాడించండి. నచ్చకపోతే మీరు స్పందించకండి. అవునమ్మా, వంశీ సార్ చెప్పినట్టు చెయ్యి. ఇదంతా నీకు మాట వచ్చేంతవరకే తులసి. నీలాంటి వాడిని అపార్థం చేసుకున్నాను బాబు. నాకు మాట వచ్చి ఉంటే నువ్వెంత మంచివాడివో చెప్పేదాన్ని. నా కూతురికి నువ్వే తగిన వాడివని ఒప్పించేదాన్ని. బాగుంది బాబు, బాగుంది. మీరు చెప్పినట్టు అదే టపా టపా రెప్పలాడించిందంటే అదొక వింతలాగా ఉండేది. బాబు, నువ్వు ప్రోత్సహిస్తే దానికి ఏమన్నా బాగవుతుందా? అలాంటప్పుడు మీ అమ్మ కూడా లేచి చక 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 నడవాలిగా. మరెందుకో ఎప్పుడో వీల్ చైర్లోనే పడి ఉంటుంది. అలా మాట్లాడాలని నీకెలా అనిపిస్తుంది నాన్నమ్మా? అబ్బో, అడగడం కూడా తప్పేనా అమ్మా? ఏంటమ్మా అడిగేది? ఏం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, అసలు తెలిసి మాట్లాడుతావో తెలియకుండా మాట్లాడుతావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అసలు మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. చూడండి, మా అమ్మ నడవదు, ఎప్పటికీ లేచి నిలబడదు. ఆ స్థితికి కారణమైంది నేను. అలాంటి పరిస్థితి ఆంటీకి రాకూడదని చెప్తున్నాను. తన కూతురి జీవితం బాగుండాలని కోరుకునే ఆంటీ సంతోషం చూడాలనుకుంటున్నాను. మంచిది, మేం కూడా అదే కోరుకుంటున్నావులే. ఆంటీ, మీ కూతురు కోసం మీరు త్వరగా కోలుకుంటారు కదా? చూసారా, ఆంటీ ఓకే అన్నట్టు కన్రెప్పలు కొట్టింది. వసు చూసావా? అంకుల్ చూసారా? అమ్మా, నువ్వు ఇక్కడ హాల్లోనే ఉంటావు కదా? నాన్న, నిజంగా అమ్మ కన్నురెప్పలు కొడుతుంది. చెప్పావులేవే, ఇదో పెద్ద ప్రపంచంలో 8వ వింత అయినట్టు. పద లోపలికే. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో అలా చెప్పకండి. వసుంధరా, అమ్మకేమైనా తాగించు.
వసుంధరా ఇటు నేను కూడా హెల్ప్ చేస్తాను. అయ్యో మీకెందుకు సార్ శ్రమ? ఇందులో శ్రమ ఎక్కడుంది? మార్నింగ్ లేచి 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ మాత్రం పని చేయలేనా? అది వేరు ఇది వేరు సార్. అన్నీ ఒక్కటే. మనసుకు నచ్చింది మనకు తోచిన చేయడంలోనే తృప్తి ఉంటుంది. మీకు అసలు కాఫీ చేయడం వచ్చా అని? పక్కన నువ్వు ఉన్నప్పుడు ఏదైనా సరే చేయగలను అన్న నమ్మకం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వస్తుందిరా. సార్ ముందు స్టవ్ వెలిగించాలి. కరెక్ట్ వస్తుందిరా. ఎంతసేపటికి పాలు మరుగుతాయో. సరే ఏమైనా కబుర్లు చెప్పు. నేనేం చెప్పగలను సార్? చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. రోమియోలో తిరిగే నన్ను ఒక దారిలో పెట్టి నా కోసం ఒక అమ్మాయి, అదే హార్ట్ ఫ్రెండ్ ఉందని తనని కలవడం, నా జీవితంలోకి ఆహ్వానించడం తప్పనిసరి అని నీకు చెప్పిందే తడువుగా ఎలాగైనా నన్ను తన్ని కలవడానికి ప్రయత్నించేలా చేశావు. అవును, నీ లైఫ్లో లవ్ స్టోరీ ఏదైనా ఉందా వస్తుందిరా? మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ జీవితాలే పెద్ద కథలు సార్. ప్రేమ కథలకి ఆస్కారం తక్కువ. నువ్వు బాగా తెలివిగా సమాధానం దాటేశావు. ప్రేమ సంగతి అటుంచితే నువ్వు మాత్రం మంచివాళ్ళు నా అత్తారింటికే వెళ్ళాలి. మీ నానమ్మ లాంటి గయ్యాళ్ళున్న చోటుకైతే అస్సలు వెళ్ళకూడదు. వస్తుందిరా, మిల్క్ కప్లో వేసాక కాఫీ పౌడర్ వేయాలా లేక ముందే కాఫీ పౌడర్ వేయాలా? ఎలాగైనా ఓకే సార్. డన్. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి సార్? నువ్వు ప్రేమించిన వాడు గాని నిన్ను ప్రేమించిన మహానుభావుడు గాని ఎవరైనా ఉన్నారా? అది ప్రేమ అని తెలుసుకునే స్నేహితులు ఎవరు లేరు సార్. పరిచయమైన వాళ్ళు నా జీవితంలో నాతో ఎంతవరకు నడుస్తారో చెప్పలేం కదా. అమ్మా, అయ్యో, ఏమైంది సార్? పాలు వేలు మీద పడ్డాయి, వేడిగా ఉన్నాయి కదా. కాలేదా సార్? పాలు వేలి మీద పడితే ఇలా ఉప్పుమని ఊతున్నావు. సరే, నా గుండెల్లో హార్ట్ ఫ్రెండ్ దొరకలేదన్న మంట బాధని ఎలా ఆర్పుతా వస్తుందిరా? నిన్న ఆర్పమనలేదు, నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వేం సమాధానం చెప్తావా అని అడిగాను. ప్రేమించిన వాళ్ళు కనపడకపోతే ఎంత బాధగా ఉంటుందో గాని ఆ ఎదురు చూపుల్లో కూడా ఎంతో ప్రేమ ఉంటుంది సార్. మీరు హార్ట్ ఫ్రెండ్ కనపడట్లేదని ఫీల్ అవుతున్నారే కానీ కనపడదని ఫీల్ అవ్వట్లేదు.
ఎస్ యువర్ అబ్సల్యూట్లీ రైట్ వసుంధర. అంకల్ కాఫీ రెడీ. స్పెషల్ కాఫీ నాన్న, వంశీ సార్ ట్రై చేశారు. బాగా చేశానని చెప్పు వసుంధరా. ట్రై అంటే మళ్ళీ అంకుల్ తాగరు. అలాంటిదేం లేదు బాబు. ఇలా ఇవ్వు, నేను తాగుతాను. నువ్వు మా ఇంట్లో కాఫీ పెట్టడమే గొప్ప. ఆంటీ మీకేం కావాలంటే అది రెడీగా ఉంటుంది. చెప్పాల్సిన పనే లేదు. లిస్ట్ చెప్తాను, కన్రెపలు కొడితే చాలు. వసుంధరా మీ అమ్మ కాఫీ తాగించు. మ్. చెప్పేది నీకేనే, చెవికి ఎక్కుతుందా లేదా? చెప్పు నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఉండకు. అదేంటి నానమ్మా, నన్నెక్కడికి వెళ్ళమంటున్నావు? ఉండమనకుండా పొమ్మనడం లేదే నేను. పగల ఆఫీస్కెళ్ళి చీకటి పడే టైంకి ఇంటికి రమ్మంటున్నాను. అలిసిపోయావని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అలా పడేసి కూలబడ్డావనుకో, నీకెవ్వరూ పని చెప్పరు. మరి అమ్మనెవరు చూసుకుంటారు? అసలే నేను అమ్మ పరిస్థితిని చూసి భయపడతానని నన్ను హాస్పిటల్ కూడా రానికుండా చేశావు. ఇంక నువ్వేం చెప్పకు నానమ్మా, అమ్మని నేనే చూసుకుంటాను. ఒసేయ్, కొట్టానంటే మొహం పగిలిపోతుంది. జాగ్రత్త. ఆ వసు చూసుకుంటుంది. నువ్వు నేను చెప్పినట్టు వినుచాలు. లేదనుకో నిన్ను అది ఇంటికి అంట కట్టేసి అది ఆ కాకరలో ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు రా చెప్తాను. అబ్బో, విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే నేను నమ్మలేదే. హ, ఇప్పుడు ఈ విగ్రహం తాగుతుందంటే నిజమేననిపిస్తోంది. అమ్మా ఎందుకలా వాగుతావు? అబ్బా, చూస్తే అది గుర్తొచ్చిందిరా. కొన్ని గుళ్ళలో విగ్రహాలు పాలు తాగుతున్నాయి అనుకుంటుంటారు కదా, ఆ మహిమ ఎక్కడ కూడా జరుగుతున్నట్టు అనిపించింది. నీ నోటికి తాళం కాదు, కుట్లియ్యాలి. పోనీలే నాన్న, నానమ్మేదో సరదాగా అనిందనుకో. మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా బాబు, నువ్వేమనుకోవద్దు. నేనేం ఫీల్ అవ్వలేదు అంకుల్. ఇవన్నీ వినపడుతున్న ఆంటీ ఫీల్ అవుతుంది అని చెప్పినా కొంతమందికి అర్థం కాదు. బయలుదేరొచ్చు. నిన్నేనే ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, ఎలవా ఏంటి? చూసింది చేసింది చాలు గాని బయలుదేరు బయలుదేరు. అలాగే నానమ్మ, వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. వసుంధరా ఇంక నేను కూడా బయలుదేరుతాను. అలాగే ఉంటాను అంకుల్. వసుంధరా సార్, ఇప్పుడు అడుగుతున్నానని ఏమి అనుకోకు. నువ్వు మా ఇంటికి వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు సార్, కానీ నేను మళ్ళీ అక్కడికి రాలేను. చెప్పిందిగా, ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. బయలుదేరు బయలుదేరు వెళ్ళు.
ఒక్క నిమిషం ఆగు బాబు. వాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళనంటున్నావు? వసు వెళ్ళనని చెప్పాక మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? తనకి ఇష్టం లేనప్పుడు వెళ్ళకపోవడమే మంచిది కదా. జాబ్ మానేస్తున్నానని ఆ రోజు సంతకం కూడా పెట్టాను కదా నాన్న. ఆ జోగేంద్ర గారితో పెళ్లి వాడు అభ్యంతరం చెబితే నువ్వు వెళ్ళనంటున్నా అర్థం ఉంది. ఆ దరిద్రుడు ఇప్పుడు స్టేషన్ లో ఉన్నాడు కదా, ఇంకా నువ్వు. నోర్మూయ. వసుంధర ఇంట్లో ఉంటేనే ఆ దగ్గులు రాని కోలుకుంటుంది. నయమయ్యాక ఏదో కంపెనీలో చేరుతుంది. నువ్వింక బయలుదేరవయ్యా వంశీ బాబు, బయలుదేరు. వాసు, నువ్వు అక్కడికి వెళ్తేనే నీకు మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుందమ్మా. ఒరేయ్, నీకేం వచ్చిందిరా? అమ్మా, ఇందుకు ముందు వసుని అక్కడ పనిచేయొద్దని చెప్పింది నేనే, ఇప్పుడు వెళ్ళమని చెప్తుంది నేనే. వసు, మీ అమ్మా నాన్నల ప్రాణాలు కాపాడిన వంశీకి ఆ ఇంటికి మనం ఏం చేసిన రుణం తీర్చుకోలేము. నువ్వు మళ్ళీ డ్యూటీ చేయాలి వసు. ఒరే ఒరే హరిప్రసాద్, నువ్వు ఆవేశపడుతున్నావు చెప్తున్నా. వసు ఆ ఇంటికి డ్యూటీకి వెళ్తుందమ్మా. వద్దు నాన్న, అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకో వసు. నీ తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడిన మనిషి రుణం తీర్చుకో. అమ్మ కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అవునే, ఇది డ్యూటీకి వెళితే మంచిది కాదని ఆ తులసి మోగరోధంతో తెలియజేస్తోంది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. తులసి, వసు వంశీ వాళ్ళ ఇంటికి డ్యూటీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనకు సాయం చేసిన వాళ్ళ రుణం తీర్చుకో నువ్వు. అంటే నన్ను డ్యూటీకి వెళ్ళమంటావా అమ్మా? ఇక్కడ ఉండకు వసు. నువ్వు ఆ ఇంటికి వెళ్తేనే నీ జీవితంలో మంచి జరుగుతుంది. ఏయ్, నువ్వు వెళితే ఇక్కడెవరు చూసుకుంటారే? నేనున్నాను కదమ్మా. నా భార్యను నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఒరే, ఆడదాని అవసరాలు నీకేం తెలుస్తాయిరా? తను నా భార్యమ్మా. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వింక మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఛీ, ఎంతో గోల. వసు, నువ్వు వంశీతో వెళ్తున్నావు అంతే. థ్యాంక్ యూ అంకుల్. నాతో వసుంధర మా ఇంటికి వచ్చినా తిరిగి నేను ఇక్కడికి వస్తూ తులసి ఆంటీని చూసుకుంటూ ఉంటాం. వసుంధర, రా వెళ్దాం. వెళ్ళమ్మా. తోని సిటీ మొత్తం షికారు చేయిస్తున్నాడా? అతి హాట్ ఫ్రెండ్ అని తెలిస్తే
నో జరగకూడదు. మేడం కొంచెం పక్కకు వెళ్తారా? ఏయ్ పోతలకి నువ్వు నాకు చెప్తున్నావా?